మనం ఏం చేస్తామంటే 14 వచనం నుంచి 20 వచనం వరకు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఎలా ధ్యానిస్తామంటే మనం ప్రతి వచనం కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చదివి దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వ్యాఖ్యానం చేయడం అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో ఎక్స్పోజిషన్ అంటారు. మనం అలా ఒక వచ్చిన తర్వాత ఒక వచ్చిన మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్ని వచ్చినాలు కూడా మనం 14 వచ్చిన నుంచి 20 వచ్చిన వరకు ఒకసారి చదువుకుందాం. ప్రతి ఒక్క గొడవ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి మొదట వచ్చే మార్క్స్ వద్ద 14 వచ్చిన నుండి యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రం వలవేటు చూచాడు. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచారు. వారి దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనిచుండరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ల వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రతి ఒక్కరు తల ఉంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడా, అద్వితీయుడైన దేవాని నామానికి స్తోత్రాలు. ఈరోజు మేము ఈ రీతిగా కలిసి నీ వాక్యాన్ని విని తద్వారా మా జీవితాలు సరి చేసుకోవడానికి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. నిలబడ్డ నన్ను కూడా మీ ఆత్మక్షేత్ర నడిపించండి. మీరే మా కన్నులు, మా హృదయాన్ని తెరిచి మీరే మాట్లాడమని, మీరే దర్శించమని ప్రభా, వినే చెవులు, గ్రహించే మనసు ప్రతి ఒక్కరు కూడా మీరే దయచేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రైట్. మార్కు సువార్త ఎవరు రాశారని చెప్పాను చెప్పండి? మార్క్ గారు రాస్తూ వచ్చారు. ఈ మార్కు సువార్తలో మనకు అతి ప్రాముఖ్యంగా కనబడే మాట ఏంటి? వెంటనే. ఏంటి చెప్పండి? వెంటనే వెంటనే వెంటనే. ఎందుకని ఈ మాట పలుకుతున్నాడు మార్క్ గారు అంటే? చాలా అర్జెంట్లో ఉన్నాడు. చాలా వివరంగా, చాలా స్పీడ్గా, వేగంగా తను చెప్పాలనుకున్న విషయాన్ని త్వరగా ఏం చేస్తున్నాడు? చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. మార్క్ గారు చెప్తున్న మాటలు మనం చూసినప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే ఈ 14 వచనంలో మనం చదువుకున్న ముందు వచనాలను ముగించేస్తున్నాడు. మనం ముందు చదువుకున్న వచనాల్లో ఎవరి గురించి చదువుకున్నాం అంటే యోహాను యొక్క ఏం చదువుకున్నా? ఆయన బాప్తీసం ఇవ్వడం గురించి, యోహాను జీవితం గురించి అతి కొంచెంగా రాసి ఈ 14 వచ్చేసరికి ఏం చేశారంటే యోహాను యొక్క పరిచయాన్ని ఇంకా ముగించేశాడు. యోహాను యొక్క ముగింపులోకి వచ్చేసాడు. ముగింపులోకి వచ్చేసి ఎవరిని పరిచయం చేస్తున్నాడు? మనం యేసుక్రీస్తు అని పరిచయం చేస్తున్నాడు. చూడండి, యోహాను అక్కడ 14 ఏముంది? యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు అని చెప్పేసి మొదలు పెడుతున్నాడు. ఇంకా యోహాను యొక్క పరిచర్య అక్కడ అయిపోయింది. ఇంకా ఎవరికి అప్పచెప్పేశాడు? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి దాన్ని అప్పగించేశాడు. యోహాను ఎవరు? యేసుక్రీస్తు వారి ముందు వచ్చిన వ్యక్తి. ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి ముందు వచ్చిన, ఎప్పుడైతే ఈ మార్గాన్ని సిద్ధపరిచేశాడో ఈ మార్గాన్ని ముందు పెట్టేసి అందరికీ ఈ దేవుని గురించిన వార్తను ప్రకటించి తర్వాత ఆయన్ని తీసుకెళ్లి చెరసాలలో వేశారట. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారని రాయబడింది అంటే గలిలయ ప్రాంతానికి వచ్చారని రాయబడింది. కానీ యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత తీసుకొని శోధించబడి అరణ్యంలోకి వెళ్ళి శోధించబడి అక్కడి నుంచి వేరు ప్రాంతాలు తిరిగాడు ఆయన. కానీ ఆ విషయాన్ని ఇక్కడ మార్క్ గారు రాయలేదు. ఆయన త్వరగా ఏం చేస్తాడంటే యోహాను యొక్క సంఘటన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను పరిస్థితి ఏమైందని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఆయన ఉపవాసం 40 రోజుల తర్వాత ఆయన ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు.
దాదాపు 6 నెలల పాటు లేకపోతే 6 నెలల పైగా యోహాను గారు యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తున్నారు. ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సువార్తను ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. ఒక పక్కన యోహాను పరిచయం చేస్తున్నాడు, ఇంకొక పక్క ఎవరు పరిచయం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు కూడా పరిచయం చేస్తున్నారు. కానీ మార్క్ గారు ఏం చేశారంటే ఈ విషయాన్ని అంతటి మనం తెలియజేయలేదు. ఈ విషయాన్ని అంతటిని తెలియజేయకుండా డైరెక్ట్ ఎక్కడికి వచ్చేసాడంటే మనకి యోహాను పరిస్థితి ఏమైందని తెలియజేస్తున్నాడు. ఇదిగో యోహాను పరిస్థితి ఇది. ఆయన బాప్తిసాలు ఇచ్చి ఆయన అందరినీ దేవుని వైపు నడిపించిన తర్వాత, ఆయన సువార్త ప్రకటించిన తర్వాత యోహాను పరిస్థితి ఏమైపోయిందంటే ఆయన చెరసాలలో పడ్డాడు. అక్కడితో యోహాను పరిచర్య అయిపోయింది. ఇప్పుడు ఎవరి మీద మీరు మనసు పెట్టాలంటే యేసుక్రీస్తు వారి మీద మనసు పెట్టాలి. మొదటి నుంచి కూడా యేసుక్రీస్తు వారి మీద మనసు పెట్టాలి. కానీ ఇక్కడ మార్క్ గారు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే యోహాను యొక్క పరిచర్య, ఇంకా చెప్పాలంటే యోహాను దేనికోసం అయితే ప్రకటించబడ్డాడో ఆ పనిని తీసుకొచ్చి ఇంకా యేసు ప్రభువారి చేతిలో పెట్టాడు. ఇంక వెంటనే ఆ తర్వాత మనం చూస్తాం యేసుక్రీస్తు వారు ఏం చేస్తారని రాయబడి ఉంది అక్కడ. ఆయన దేవుని రాజ్యం గురించి మారు మనసు చెందండి అని ఏమన్నాడు? ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ మాటలు మొదట ఎవరు చెప్పారు? యోహాను గారు ఏం చేశారు? మీరు మార్పు చెందండి అని యోహాను గారు చెప్పిన బోధ ఏదైతే ఉందో ఆ బోధ ఇప్పుడు ఎవరు ప్రకటిస్తున్నారంటే యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పరిచర్య అనేది షిఫ్ట్ అయిపోయింది. యోహాను చేతిలో నుంచి ఎవరి చేతిలోకి వచ్చేసింది? యేసు ప్రభువు చేతిలోకి వచ్చేసింది. దాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మనం గుర్తిస్తున్నాడు. ఇదిగో యోహాను చెరపట్టబడిన తర్వాత ఇది జరిగింది చెప్తున్నాడు. యోహాను చెరసాలకు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన సువార్త ప్రకటించే టైం అయిపోయింది యోహానికి. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి బాప్తిజం ఇచ్చే అవకాశం యోహానికి లేదు. ఇంకా మనం చూస్తాం ఆ చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి యోహాను యొక్క తల తీయించేశాడు రాజు. అక్కడ మన తర్వాత కనబడుతుంది. ఈ మార్క్ గారు తెలియజేస్తున్నారు. ఇదిగో యోహాను పట్టుకున్న పరిచయం ఏదైతే ఉందో, యోహాను అయితే చెరసాలకు వెళ్ళిపోయాడు, కానీ ఆయన ప్రకటించిన మాటలు, ఆయన ప్రకటించిన బోధ ఏదైతే ఉందో, సువార్త ఏదైతే ఉందో అది మాత్రం ఆగలేదు, అది మాత్రం ముగిలేదు. ఆయన పట్టుకున్నది ఏదైతే ఉందో, ఆయన ప్రకటిస్తుంది ఏదైతే ఉందో అది మాత్రం ఆగలేదు. మనుషులైతే ఆగిపోతున్నారు, కానీ మనుషులైతే ఒక రోజు ఒక క్షణాన తమ పని ముగించేస్తున్నారు, కానీ వారు పట్టుకున్నది ఏదైతే ఉందో, ఏ వెలుగైతే ఉందో అది మాత్రం చివరి వరకు వెలుగుతూనే ఉంటుంది. అది శాశ్వత కాలం ఉండే వెలుగు. అది దేవుని సువార్త, దేవుని మాట అనేది చివరి వరకు కూడా ఉంటుంది. ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది మరణిస్తూ ఉన్నా సరే ఎప్పటికీ ఆరిపోని వెలుగు ఏదైతే ఉందో, ఎప్పటికీ ఆరిపోని వెలుగు ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క మాట. ఇక్కడ మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? యోహాను లాగా మనం ఉంటున్నాం అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి యోహాను దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? యోహాను దేవుని దగ్గర నుంచి పొందుకున్న పని ఏదైతే ఉందో దాని తర్వాత తరానికి, లేకపోతే మార్గం సిద్ధపరిచి తన తర్వాత తరానికి ఇచ్చే ప్రయత్నం ఇచ్చాడు ఆయన. మరి మనమే నేర్చుకోవాలి యోహాను నుంచి అంటే మన తర్వాత తరానికి మనం ఏమిస్తున్నాం మనం నేర్చుకోవాలి. మన చేతుల్లో వెలుగుతున్న వెలుగు ఏదైతే ఉందో, దేవుని మాటలు ఏదైతే ఉన్నాయో అది తర్వాత తరానికి ఇవ్వాలి. ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న, నీ తర్వాత తరానికి ఏమిస్తున్నావు అనే ప్రశ్న వేసుకోవాలి. ఏమిస్తున్నాం మనం తర్వాత తరానికి? ఏం అప్పగిస్తున్నాం? పరుగు పందాలు చూడండి, ఒక పరుగు పందాలు ఉంటుంది, ఒక టైప్ ఉంటుంది. అంటే నలుగురు కలిసి పాల్గొనే పరుగు పందాలు ఉంటాయి. అది వాళ్ళ చేతిలో ఒక ఫ్లాగ్ కానీ, లేకపోతే ఒక ట్యాగ్ కానీ, లేకపోతే ఒక చిన్న కర్ర ఉంటుంది. ఒకడు పరిగెడుతూ ఉంటాడు, ఒకడు ఇక్కడికి నుంచి పరిగెడుతూ ఉంటాడు, ఇంకోడేమో అక్కడ బడ్డీ కొట్టు ఉంటుంది చూసారా, సెంటర్లో ఉంటాడు ఒకడు. వాడు పరిగెడుతూ ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి తర్వాత వాడికి ఇస్తాడు. వాడు దాన్ని మళ్ళీ పట్టుకొని ఏం చేస్తాడు? ముందుకు పరిగెడతాడు. వాడు పరిగెట్టి మళ్ళీ వాడికి ఇస్తాడు, ఇంకోటి ఎవడు మధ్యలో ఉంటాడు, వాడికి అప్పగిస్తాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటుంది ఏంటి? ఎవరు కూడా చివరి వరకు పరిగెట్టలేరు. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఎవరి వరకు కూడా చివరి వరకు పరిగెట్టరు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం పట్టుకోవడమే కాదు, మనకు చేతబడిన బాధ్యతను పట్టుకోవడమే కాదు, విడిచిపెట్టడం కూడా రావాలి. ఏ రావాలి చెప్పండి?
విడిచిపెట్టడం కూడా రావాలి. చాలా మందికి పట్టుకోవడం చాలా సులువు, కానీ విడిచిపెట్టడం చాలా కష్టం. డైరెక్ట్గా ప్రశ్న చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒకవేళ మన జీవితాన్ని దేవుడు తీసుకుంటాను అడుగుతున్నాడు అనుకోండి, ఈరోజు నువ్వు మరణించడానికి సిద్ధమా అన్న ప్రశ్న వేసుకోవాలి. ఒక తండ్రి 60,000 ఒక పాస్టర్, ఒక దైవజనుడు, జాన్ మెకాదర్ దైవజనుడు డ్రైవింగ్ చేస్తూ తన కుమారుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏ కుమారుడు కూడా నాకు తెలిసి ఆ ప్రశ్న అడుగున్నాడు. ఏమని అన్నాడంటే, ఇదిగో కుమారుడు, నువ్వు చావడానికి సిద్ధమా అని అడిగాడు. ఎప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నావు. అప్పుడు కుమారుడు ఏమనుకున్నాడు చెప్పండి? ఇదేంటి తీసుకెళ్ళి ఎక్కడన్నా ఎంత నుంచి మాకు దూకేస్తాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. డ్రైవింగ్ చేస్తూ కార్ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకొని తన కుమారుడు వైపు తిరిగి వేస్తున్న ప్రశ్న ఏంటి ఒకసారి ఆలోచించండి. కుమారుడు, నువ్వు చావడానికి సిద్ధమా? అప్పుడు కుమారుడు ఏమనుకుంటాడు? అప్పుడు ఆ కుమారుడు అన్నాడు, సిద్ధమే డాడీ అన్నాడు. ఈ ప్రశ్న జీవితంలో ఏదో ఒక రోజు ఒకసారి మీరు అడగాలి. ఈరోజు నువ్వు సావడానికి సిద్ధమా? చనిపోవడానికి నువ్వు సిద్ధమా? ఈరోజు చాలామంది ఎన్నో ఆశలు, ఎన్నో లోట్లు, ఎన్నో బాధలు ఈరోజు విడిచిపెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిజంగా దేవుని ప్రేమ, దేవుని సంతోషం, దేవుని వెలుగు పట్టుకున్న వ్యక్తి ఏ రోజైనా ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ రోజైనా రెడీగా ఉంటాడు. తన బాధ్యతలు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ముగించడానికి రెడీగా ఉంటాడు. తాను చనిపోతే ఏ ఒక్కరికి కూడా శ్రమ ఉండదు, కష్టం ఉండదు. కొంతమంది చనిపోతే పక్కనే కష్టం. ఎందుకు తెలుసా? వాడు బాగా అప్పులు చేసి అప్పులైన వీడియో తోచేస్తాడు. కొంతమంది చనిపోయినప్పుడు వారు ఇచ్చేది ఏంటంటే బాధే, కష్టం. సంతోషాన్ని ఎవరు, మేలుకరమైనది ఏది ఎవరు? ఇప్పుడు ఆలోచించు, నువ్వేమి ఇస్తున్నావు తర్వాత తరానికి? అవమానాన్ని ఇస్తున్నావా? కొంతమంది అవమానాన్ని ఇస్తారు. వారి తల్లిదండ్రులు చేసుకున్న బుద్ధిహీనమైన పనులు వారు తమ పిల్లలకి ఇస్తారు. అప్పుడు ఆ పిల్లల్ని చూసి సమాజం అనుకుంటుంది, వీరి తల్లులు ఎలాంటి వారు, వీరి తల్లిదండ్రులు ఎలాంటి వారు, వాళ్ళు సరిగ్గా కష్టపడలేదు, వారు సరిగ్గా పోషించలేకపోయారు. ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏది ఇవ్వగలుగుతున్నావు అన్నది నేర్చుకోవాలి. ఒక తండ్రి తన కుమారుడు అంట, కుమారుడా, ఇదిగో ఈ పొలాన్ని నీకు ఇస్తున్నాను, ఈ పొలం నా తాత నాకు ఇచ్చాడు, ఆ తాతకి వాళ్ళ తాత ఇచ్చాడు ఈ పొలాన్ని, నువ్వేం చేస్తావంటే చివరి వరకు కూడా దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏ ఒక్కరు కూడా అమ్మడానికి వీల్లేదు అన్నాడు. ఆ పొలంలో ఏది కూడా పెరగదు, ఏ మొక్కలు కూడా ఎరగదు. ఎండిపోయిన చిన్న మొక్కలు, పనికిరాని మొక్కలు మాత్రం ఆ స్థలంలో, ఆ ఎకరం స్థలంలోనే ఉన్నాయి. ఏ మొక్క పెరగట్లే, ఏం చేసినా సరే ప్రయోజనం లేదు. ఆ కుమారుడు అన్నాడు, తండ్రి, ఈ యొక్క స్థలం ఎందుకో పనికిరాకుండా ఉంటుంది, దీన్ని మనం పెట్టుకుని ఏం చేస్తాం, దీన్ని అమ్మేద్దాం మనం అని చెప్పి కుమారుడు అంటే, తండ్రి అన్నాడు, కుమారుడు ఏ మాత్రం కూడా నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఈ స్థలాన్ని అమ్మడానికి వీల్లేదు, ఇది నువ్వు దాచుకోవాలి, భద్రపరచుకో, నీ తర్వాతి పిల్లలకి ఇది. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే ఈ యొక్క స్థలాన్ని నువ్వు మాత్రం అమ్మడానికి వీల్లేదు. ఒకరోజు ఆ తండ్రి చనిపోయాడు. కొద్ది కాలం గడిచింది. కుమారుడు అప్పులు పాలైపోయాడు. సమస్య ఎదురైంది. ఒకే ఒక్క జవాబు దానికి కనబడుతుంది ఏంటంటే, ఈ స్థలం అమ్ముకొని తన సమస్యలను తీర్చుకోవడం. ఆ టైంలో తన తండ్రి మాటలు గుర్తొస్తున్నాయి. ఏమన్నాడు తండ్రి? లోపడానికి వీల్లేదు. కానీ ఎదురొచ్చిన సమస్య మాత్రం అలాంటిది, ఏదైతే పట్టుకున్నాడో అది విడిచిపెట్టవలసిన టైం వచ్చింది. ఇప్పుడు ఆ టైంలో ఏం చేసిన అమ్మేసిన వారికి ఎవరికి అమ్మాడంటే, వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు. వీళ్ళు ఏ శాస్త్రవేత్తలు? భౌగోళిక శాస్త్రవేత్తలు, అంటే భూమిని పరిశీలించే శాస్త్రవేత్తలు. వారు రోజున అతను బయటకు వచ్చి చూశాడు కుమారుడు. వాళ్ళు తవ్వుతున్నారంట. తవ్వుతున్నప్పుడు దాంట్లో బంగారం దొరికిందంట. అప్పుడు కుమారుడు ఫేస్ చూడాలమ్మా, కుమారుడికి ఆలోచన చూడాలమ్మా. వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తున్నాడు. నా తండ్రి ఎందుకు చెప్పాడు ఈ మాటలు? అయ్యో, నేను ఆస్తిని కోల్పోయాను, నాకు వచ్చిన సంపదను కోల్పోయాను. ఈరోజు మనం పట్టుకున్న విలువలు ఏదైతే ఉన్నాయో, దేవుని వాక్యం ఏదైతే ఉందో, అది మనం ఏ మాత్రం కూడా ఎన్నడూ విడిచిపెట్టడానికి లేదు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే, మనం పట్టుకున్న ఈ బాధ్యత ఏమైతే ఉందో అది మన తర్వాతి తరానికి అప్పగించే ప్రయత్నం చేయాలి. కానీ మధ్యలో దాన్ని కోల్పోవడానికి వీలేదు. మనం
యోహాను చేస్తుంది అదే. మార్కు గారు చెప్తే ఇదిగో యోహాను యొక్క జీవితం ముగింపుకు వచ్చేసింది. తాను చేయవలసిన పని చేసేసాడు, సమాప్తం అయిపోయింది. ఇంకా అతను వచ్చి ఆ పని అప్పగిస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన కుటుంబం మీద బాధ్యత, సంఘం మీద బాధ్యత, సమాజం మీద బాధ్యత. ఇప్పుడు మనకి మొదట దేవుని మీద బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతను మనం పట్టుకొని మన పిల్లలకు అప్పచెప్పాలి. కుటుంబ బాధ్యతను అప్పగించాలి, తర్వాత సమాజం బాధ్యత అప్పగించాలి, సంఘం బాధ్యత కూడా ఏం చేయాలి, అప్పగించాలి. అక్కడ అద్భుతమైన మాట ఉంది చూడండి. ఆ పని అప్పగిస్తున్నప్పుడు, లేకపోతే ఆ పని యేసుక్రీస్తు వారి ప్రభు చేతిలో పెడుతున్నప్పుడు, ఆ తండ్రి అప్పగించిన పని ఏదైతే ఉందో యోహాను సిద్ధపరిచేసి దాని తర్వాత యేసుక్రీస్తు ప్రారంభిస్తున్నప్పుడు, ఆ సమయాన్ని, అదే ప్రారంభాన్ని ఈ మార్గాలు అద్భుతంగా రాశాడు ఆయన. 15 వచనం ఆ మొదటి 2 మాటలు చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఏంటంట? కాలము సంపూర్ణమైనది. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట ఉందంటే, కాలము సంపూర్ణమైంది. ఏం సంభవింది? కాలం. ఈ కాలం సమయం గురించి మాట్లాడుతున్నప్పుడు టైం గురించి మాట్లాడుతున్నాం. టైం అనే కాలం గురించి మాట్లాడదు, క్యాలెండర్ అనే ఆ కాలం గురించి మాట్లాడట్లే. ఆయన కాలం గురించి, సమయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ సమయం గురించి మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క క్షణం గురించి మాట్లాడుతున్నాడు. కాలాన్ని చాలా వివరాలుగా అనుకోవచ్చు మనం, కానీ ఇక్కడ మాట్లాడుతున్న కాలం ఏంటంటే టైం కాదు, లేకపోతే డేట్ కాదు. అది మీకు అర్థమవుతుందా? కాలం గురించి మాట్లాడే టైము డేట్ కాదు మాట్లాడుతుంది. ఆయన ఈ క్షణం, ఈ తరుణం గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ తరుణం వచ్చింది, మార్గం చెప్తుంది. ఈ క్షణం చాలాసార్లు మనం పిలుతుంటే మరి ఈ క్షణం బయలుదేరంట. అక్కడ టైం లేదు, ఎన్ని గంటలకు వెళ్ళాలో లేదు, దాని సమయంతో పని లేదు దానికి. ఇక్కడ ఈ క్షణం బయలుదేరు, ఇప్పుడే బయలుదేరు. ఇక్కడ మార్గం చెప్తున్న మాట ఈ తరుణం, ఇదే సమయం. ఇంకా ముందు చెప్పాలంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ముందుకు మనం కూర్చొని వాక్యంలోకి ముందుకు వెళ్తే ఇదిగో నేడే రక్షణ పొందంటాడు. టైంతో పని లేదు, లేకపోతే క్యాలెండర్తో పని లేదు. నేడే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఏంటి టైం ఎంత? మిక్కిలి అనుకూలమైన సమయం ఏంటి? ఏ టైం అది? టైంతో సంబంధం లేదు దానికి. ఈ క్షణం ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు ఈ మాట్లాడే మాటలు, దేవుడు టైంతో మాట్లాడుతున్న సమయం గురించి చెప్తున్నప్పుడు ఆయన తేదీల గురించి, ఈ టైం గురించి మాట్లాడాడు. ఆయన ఈ క్షణమే దాని గురించి మాట్లాడతాడు, మార్గం మాట్లాడతాడు. ఆయన వచ్చాడంటే, ఆయన ప్రారంభించాడంటే పని, దేవుడు ఈ లోకంలో తను ఏ పని అయినా ప్రారంభించినప్పుడు ఆ సమయం ఏదైతే ఉందో అది అత్యద్భుతమైన సమయం, అది చరిత్రాత్మక సమయం. ఎందుకు అంత ప్రాముఖ్యత దేవుడి సమయం అంటే? దేవుని సమయానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఒక్కసారి ఎందుకంటే దేవునికి సమయంతో పని లేదు. ఎందుకంటే దేవుడు కాలానికి అతీతుడైన దేవుడు, కాలం బయట ఉండే దేవుడు. ఆయన కాలం బయట ఉండే దేవుడు, కాలానితో సంబంధం లేని దేవుడు కాలంలోకి వస్తే ఏమైంది? కాలం 2 ముక్కలు అయిపోయింది. ఆయన చరిత్రాత్మక క్షణం, ఆయన వచ్చిన సంఘటన చరిత్రను 2గా చీల్చేసింది. అందుకే మనం ఏం చెప్పుకుంటామంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం చెప్తూ ఉంటాం. అంటే దేవుని సమయం ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే ఆ మాటను ఇంకా వివరిస్తున్నాడు. కాలం సంపూర్ణమైంది అంటున్నాడు. దేవుని యొక్క సమయం సంపూర్ణమైంది. సంపూర్ణమైంది అంటే ఏంటి తెలుసా? మీరు గ్లాసు నీళ్ళు పట్టుకున్నప్పుడు అంచుల వరకు నింపాలనుకోండి, అది సంపూర్ణమైంది కాదు. హలో ఏంటి? గ్లాస్ నీళ్ళు అంచుల వరకు నింపాలనుకోండి, అది సంపూర్ణమైందా కాదా? చెప్పండి, అవునా కదా? అంచుల వరకు నీళ్ళు నింపండి, అది సంపూర్ణంగా ఉందా లేదా? దేవుడి దృష్టిలో లేదు. దేవుడి దృష్టిలో సంపూర్ణమైందంటే అది ఆయనకి పరిమాణంతో సంబంధం కాదు, ఎంతవరకు ఉందో దాంతో సంబంధం కాదు.
దేవుని దృష్టిలో సంపూర్ణమైందంటే అది నిండి పొల్లుచు ఉండాలి. ఏ రోజు కూడా ఆయన అంచుల వరకు నింపుడైనా, ఆయన ఏది నింపునా నిండి పొల్లుచున్నంత వరకు నింపుతాడు. ఆయన ఏది కలిగి చేసినా సరే, అది నీటి ఊట్లో పుట్టించినా అది ఉబ్బుచుండే నీటి ఊట్లో పుట్టిస్తాడు ఆయన. అది సంపూర్ణమైంది. దానికి అంతం లేదు. దానికి ఆయన నేను గ్లాస్ నీళ్ళు పట్టుకుని అంచుల వరకు నింపి దగ్గర వరకు తీసుకొస్తే అది ఏదో రోజు ఏదో క్షణంలో అది ఏమవుతుంది, ఒలిగిపోవచ్చు, కొన్ని చిక్కలు కనపడిపోవచ్చు. కానీ దేవుని సమయం ఎంత సంపూర్ణమైందంటే అది నిండి పొర్లుచూ ఉంటుంది. అది ఎంత అద్భుతమైన సమయం. ఆ క్షణం కోసం మనం వెయిట్ చేయాలి. ఆ క్షణం కోసం మనం దేవుని కోసం ఆగాలి. అందుకే దేవుడు తన తల్లితో అంటాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటాడు. ఆ వివాహంలో నా సమయం ఇంకా రాలేదు. కానీ దేవుని సమయం సంపూర్ణమైనప్పుడు అది చరిత్రాత్మక సమయం. ఆ సమయం కోసం ప్రజలు వెయిట్ చేయాలి. ఆ సమయం కోసం ప్రజలు ఆగాలి. ఎందుకంటే ఆ సమయం ఎంత అద్భుతమైన సమయం కాబట్టి. అటువంటి సమయంలో దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఇదిగో కాలం సంపూర్ణమైంది అన్నప్పుడు దేవుడు అడుగు పెట్టాడు అక్కడ తన పరిచర్యలో. ఈరోజు మనకు కూడా ఎవరి సమయం కావాలి? దేవుని సమయం కావాలి. అందుకే దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు సమయంతో మన పని లేదు. మనకి ఆయనకి రాత్రని లేదు, పగలని లేదు. ఆయనకి ఏ రోజు అని లేదు. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, ఏ రోజు లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన కాలానికి అతీతుడైన దేవుడు. మనం ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళవేళ ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన కార్యం జరిగిస్తాడు. ఆయనకి ఇంత సమయం అనేది లేదు. నేను గంట ప్రార్థన చేస్తేనే ఆయన కార్యాలు జరిగిస్తాడని లేదు. 7 వారాలు ప్రార్థన చేస్తేనే ఆయన కార్యం జరిగిస్తాడనేది లేదు. ఎందుకంటే ఆయన కాలంతో సంబంధం లేదు. ఆయనకి రోజుతో సంబంధం లేదు. ఆయనకి గంటతో సంబంధం లేదు. ఈ సమయం అంతా ఎవరి కోసం అంటే మన కోసమే. దేవుడికి అవసరం లేదు, మనకి సమయం అవసరం. ఎందుకు మనకు సమయం అవసరం అంటే క్రమశిక్షణ కోసం. నువ్వు గంట ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడా? లేదు. దేవుని సమయంలో దేవుడు జరిగిస్తాడు. మరి ఆ గంట ప్రార్థన ఎందుకంటే నీ క్రమశిక్షణ కోసం, నువ్వు జాగ్రత్తగా దేవునితో నడవడం కోసం. ఈ 7 వారాలు ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యం 7వ వారంలో జరుగుతుందా? లేదు. దేవుని సమయం ఎప్పుడు ఉంటే అప్పుడు జరుగుతుంది. మరి 7 వారాలు ఎందుకంటే నీ క్రమశిక్షణ కోసం. నువ్వు 7 వారాలు చేస్తావు, ఇంకో వారం ఎక్కువ చేస్తావు, అది నీ ఇష్టం. నువ్వు 7 వారాలు చేసిన కార్యం జరిగిపోద్దంటే లేదు. దేవుని సమయం ఎప్పుడు సంపూర్ణమవుతుందో అప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడు. అందుకే నీ సమయాన్ని పట్టుకొని జీవించడం మానేయాలి. మనం దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు సమయంతో మన టైం చూసుకొని రాకూడదు. మనం దేవుడు ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా కార్యం జరిగిస్తాడు. అందుకే దేవుడు మనం ఆలోచిస్తున్నప్పుడు నా దేవుడు ఏ టైంలో అన్నా చేస్తారు కాబట్టి ఆ సమయం కోసం వెయిట్ చేయాలి. ఈ గంట ప్రార్థన దేనికోసం అంటే, లేకపోతే ఈ 7 రోజులు దేనికోసం అంటే, లేకపోతే ప్రతిరోజు నేను చేస్తున్న ప్రార్థనలు దేనికోసం అంటే దేవుని సమయం ఎప్పుడు వస్తుందా అని నేను వేచి చూడడం కోసం. దేవుడు నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తాడా అని వెయిట్ చేయడం కోసం. కొంతమంది అంటారు, మీరు ఇంకా దేవుని దగ్గర రాడేంటండి, ఇంకా మీరు దేవుని నమ్ముకోరేంటి, ఇంకా మీరు బాప్తిసం తీసుకోరేంటి అంటే ఆ సమాధానం చెప్పే సమాధానం ఏంటి తెలుసా? టైం రావాలి కదండి. టైం వస్తే తీసుకుంటా, టైం వచ్చినప్పుడు తీసుకుంటా. నీకు విషయం అర్థం కావట్లేదు. టైం నీ చేతుల్లో లేదు, సమయం నీ చేతుల్లో లేదు. సమయం దేవుని చేతుల్లో ఉంది. కాలాన్ని దేవుడు పట్టుకున్నాడు. ఆ కాలంలో నుంచి నేను ఎప్పుడు తీసేయాలన్నా తీసేస్తాడు. అందుకే ఏ రోజు కూడా నువ్వు టైం కోసం చూడడానికి వీల్లేదు. ఏ రోజు కూడా ఈ సమయంలో ఇది చేస్తానని వీల్లేదు. అందుకే ఎల్లప్పుడు కూడా వాక్యం సెలవిస్తూనే ఉంది, నేడే రక్షణ పొందండి, నేడే రక్షణ పొందండి. చదవడం తర్వాత ఏమున్నాడో, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము ఏమైందట? దేవుని రాజ్యం సమీపించిందట. ఇప్పుడు ప్రశ్న, దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎందుకంటే దేవుని రాజ్యం అంటే ఎల్లప్పుడూ ఉండేదే కదా. దేవుడు ఎల్లప్పుడూ కూడా పరిపాలిస్తున్న దేవుడే కదా. ఆయనకు మరొక పేరు ఉంది, రాజులకు రాజు. ఆయన ఎల్లప్పుడూ కూడా సర్వాధికారిగా
ఆయన. ఇక్కడ మార్క్ గారు అంటున్నారు దేవుని రాజ్యము, మార్క్ గారు రాస్తూ అంటారు, యేసుక్రీస్తు ప్రకటిస్తున్నారు. ఏమో ప్రకటిస్తున్నారు? దేవుని రాజ్యం సమీపించున్నది. యోహాను ఏదైతే బాధ చేశాడో, ఏ దేవుని గురించి అయితే మాటలు తెలియజేశాడో, యేసుక్రీస్తు అదే మాటలు తెలియజేస్తున్నారు. దేవుని రాజ్యం ఏమైంది? సమీపించింది. మరి అప్పటి వరకు దేవుని రాజ్యం లేదా? అప్పటి వరకు దేవుడు పరిపాలించట్లేదా? అప్పటి వరకు దేవుని అధికారం ఈ లోకం మీద లేదా అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇక్కడ ఏ రాజ్యం గురించి మాట్లాడుతూ తెలుసా? పాపుల హృదయాల్లో, పాపం చేత నిండిపోయిన వారి హృదయాల్లో దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా పాపం చేత బ్రతుకులు, శ్రమ చేత, కష్టం చేత, సంఖ్యల చేత, బానిసత్వంలో ఉంటున్న బ్రతుకుల్లోకి యేసుక్రీస్తు రాజుగా ఇంకా రాలే. వారి జీవితంలో ఆ రాజు లేడు. ఆ రోజు ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీ పాపపు సంఖ్యలను తెంచి, మీ పాపపు హృదయాల్లో నా రాజ్యాన్ని నిలబోతున్నా, మీ రాజ్యాన్ని స్థిరపరచిపోతున్నా. ఇప్పటి వరకు ఆదాము చేసిన పాపం వల్ల, మనుషులు చేస్తున్న పాపం వల్ల ఏ సంఖ్యలో అయితే మీరు ఉన్నారో, ఇప్పుడు ఆ సంఖ్యలని తెంచడానికి రాజ్యాన్ని తీసుకొచ్చాను. ఆ రాజ్యం మీరే, ఆ రాజ్యం మీలోనే నిలుపుతాను నేను. అందుకే ఒక అధికారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అధికారి అంటాడు, అయ్యా నువ్వు రాజు రాజు అని ప్రజలందరూ అంటున్నారు, నీ రాజ్యం ఎక్కడని యేసుక్రీస్తు అని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన సమాధానం ఏంటి చెప్పండి? నా రాజ్యం ఈ లోకాంది కాదు. మరో చోట అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే, అది కాదు, నమ్ముతే నా రాజ్యం ఎక్కడే ఉంది. నువ్వు విశ్వసిస్తే నా రాజ్యం ఎక్కడే ఉంది. నా రాజ్యం మీ మధ్యనే ఉంది. పరలోక రాజ్యం కాదని మాట్లాడుతుంది. ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు? పాపపు జీవితాల్లో యేసుక్రీస్తు రాజుగా నిలబడిన ఆ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. వారి బ్రతుకుల్లో రాజుగా వస్తున్నాడని మాట్లాడుతున్నాడు. రాజుగా మీ మధ్యకి వస్తున్నాడు, రాజ్యం నిలబడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట సమీపించి ఉన్నదని మాట్లాడుతున్నాడు కదా. సమీపించి ఉన్నదంటే ఏంటి? ఇంకా వస్తుందనా? దగ్గరలో ఉందనా? చాలాసార్లు మనం మాట్లాడితే ఎక్కడ ఉన్నాడు? సమీపిస్తున్నానంట. సమీపిస్తున్నానంటే ఇంకొంచెం దూరంలో ఉన్నానని. కానీ యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యం సమీపించిందంటే సమీపించింది అని మాట్లాడుతున్నప్పుడు వస్తుందని కాదు, అక్కడే ఉందని. ఇంగ్లీష్లో అద్భుతమైన మాట ఉంటుంది, ఇదిగో చేతిలోనే ఉందని రాయబడి ఉంటుంది. అట్ హ్యాండ్ అని రాయబడి అంటే ఇదిగో చేతిలోనే, అంటే దగ్గరలో ఉంది. మన దగ్గరే ఉంది. దేవుని రాజ్యం వచ్చింది. దేవుడు వచ్చాడు, ఆయన రాజ్యం నిలబడింది. ఇప్పుడు ప్రశ్న, రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారని ప్రశ్న, ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెడతారంటే ప్రశ్న. ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చిందంటే సంఖ్యలు త్రెంచడమే కాదు, మనుషుల పాపాల నుంచి దూరం చేసి మన రాజ్యంలో రప్పించడమే కాదు, ఆ పాపం నుంచి రాలేని వారికి కూడా శిక్ష వస్తుంది. ఎందుకంటే ఖడ్గం వచ్చిందంటే అది రెండంచెల ఖడ్గం, దేవుని ఖడ్గం. ఒక పక్కన సంఖ్యలు తెంచుతుంది, ఇంకొక పక్క ఏం చేస్తుంది? పాపాన్ని, పాపం చేత ఉన్న మనుషులు కూడా శిక్ష విధిస్తుంది. ఆయన రెండంచెల గల ఖడ్గం వంటిది ఆయన వాక్యం. ఆయన మాటలు కూడా రెండంచెల గల ఖడ్గం వంటివి. ఆయన దగ్గరకు వచ్చేవారిని చేరతీస్తుంది, నారాయణ వారికి తీర్పు వస్తుంది. ఈ రెండే గుంపులు, మరో గుంపులు లేవు అక్కడ. అందుకే దేవుని రాజ్యం ఏమైంది అంటున్నాడు ఆయన? సమీపించింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా వారి సమస్యల్లో ఎప్పుడు వస్తుందా దేవుడు, అప్పుడు వస్తాడా? దేవుని రాజ్యం ఎప్పుడు భూమి మీద స్థిరపరుస్తుందా? మార్కు గారు కూడా అదే తెలియజేస్తుంది. దేవుడు వచ్చాడు, రాజుగా ఆయన చూపిస్తున్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఆయన మీదకి వచ్చింది, పట్టాభిషేకం చేయబడ్డాడు రాజుగా. ఇప్పుడు ఆ రాజుగారు రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన ఆ రాజ్యంలోకి అందరూ ప్రవేశించాలి. అది దగ్గరే ఉంది. ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలి? చూడండి, రాయబడి ఉంది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది ఏం చేయాలంట? మారు మనసు చెందాలంట. మారు మనసు చెందండి, చెప్పండి. మారు మనసు చెందండి ఏంటి?
ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మా ఫ్రెండ్ ఆ రోజు గురువారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏంటంటే భోజనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రదేశంలో భోజనం పెడుతున్నారు. ఒక దుఃఖం భోజనం పెడుతున్నారు. ఆ దుఃఖకి క్రైస్తవులు వెళ్ళకూడదు. అక్కడ భోజనం పెడతామంటే మనోడు భోజనానికి వస్తామన్నాడు. లేదా నేను రాను భోజనానికి అన్నాడు. అదేంటి ఆపరేషన్ చేస్తున్నావు, నువ్వు కూడా క్రిస్టియనే కదా, నువ్వు కూడా క్రైస్తవుడు కదా, నువ్వు కూడా వెళ్ళకూడదు కదా అన్నా. అది కదా, నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు కాబట్టి నేను వెళ్తాను, బాప్తీసం తీసుకుంటే వెళ్ళకూడదు కదా అన్నా. మరి నువ్వు ఎవడు అన్నాడు. నేను క్రైస్తవుని అన్నాడు. అంటే వాడు మనసులో ఏంటంటే బాప్తీసం తీసుకున్న తర్వాత ఏదో చేపట్టుకున్నాడు, లేకపోతే ఏదో తగిలించుకున్నాడు, లేకపోతే ఏదో బాధ్యత వచ్చినది నెక్స్ట్లోకి వెళ్తున్నాడు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారి దృష్టిలో బాప్తీసం ముందు బాప్తీసం అవతల లేదు ఆయనకి. యేసుక్రీస్తు దృష్టిలో ఒకటే పాపానికి ముందు, లేకపోతే పాపంలో వ్యక్తి, లేకపోతే పాపంలో రక్షించిన తర్వాత, అంతే. అయితే మారు మనసు ముందు, మారు మనసు తర్వాత. వాడు ఏమనుకుంటాడంటే బాప్తీసం ఏదో కార్యక్రమం మాత్రమే, బాప్తీసం ఏదో ఆ మధ్యలో ఏదో చేయాల్సింది మాత్రమే, బాప్తీసం తీసుకోకపోయినా క్రైస్తవుడే. వాడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు. మళ్ళీ భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుని తింటాడు. సాయంకాలం అయిపోగానే ఎన్ని గంటలకు వెళ్తారా నువ్వు అంటున్నాను. సాయంకాలం ప్రయాణం చేసి చాలా లేట్ అయిపోతాడు. పనికి వెళ్ళి వాడు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా లేట్ అయిపోతాడంట. 7:30 ప్రయాణం చేసుకుని ఇంటికి వెళ్తాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టునే మళ్ళీ మందిరానికి వెళ్ళిపోతాడంట. మందిరానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఈరోజు లాంటి డేస్ జరుగుతున్నాయి, శ్రమ దినాల్లో ఉన్నాం, అందుకే వెళ్ళి ప్రార్థన చేసేసుకుంటాను. నేను ప్రార్థన చేసుకొని గంట ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి స్నానం చేసి పడుకుంటాను. మళ్ళీ పొద్దున్నే ఎంత భక్తి చూసారా. ఇంత కష్టపడి ఇంత సాయం చేయ, కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయావు. అసలే మర్చిపోయావు. మారు మనసు లేదు నీకు. మనం చేసే క్రియలు మన పరలోక రాజ్యాన్ని చేర్చలేవు. మనం చేసే పనులు మన పరలోక రాజ్యాన్ని చేర్చలేదు, దేవుని రాజ్యాన్ని చేర్చలేదు. ఒకే ఒక్కటి మనకు చేస్తుంది. ఏంటది? మారు మనసు అన్నది. మెతనోయ అనే గ్రీకు మాట మాట్లాడారు. అంటే ఏం తెలుసా? నీ దిశను మార్చుకో, నీ యొక్క వెళ్ళే మార్గాన్ని మార్చుకొని ముందుకు వెళ్ళు. నీ జీవితాన్ని మనసు మార్చుకోవడం అంటే మొత్తం మార్చుకోవాలి. మారు మనసు చెందడం అంటే. కానీ ఈరోజు ప్రజలు మారు మనసు చెందకుండానే మీరు దేవుని రాజ్యానికి వచ్చాం అనుకుంటున్నారు. లేదండి, నీ మనసు ఇంకా లోకం అయిపోయింది. నేను ప్రశ్నించుకోవాలి, నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వే మాత్రం కూడా దేవుని బిడ్డవు కాలేవు. అపోస్తలుల కార్యాల్లో 21 వాక్యం సెలవిస్తుంది, మీరు మారు మనసు చెందినప్పుడు అంట. అపోస్తలుల కార్యాలు 21 దేవుని ఎదుట, చూడండి ఉందా, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఎవరి ఎదుట మారు మనసు చెందాలి? దేవుని ఎదుట మారు మనసు చెందాలి. ఎవరి ఎదుట విశ్వాసం ఉంచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచాలని తెలియజేస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ఎదుట మారు మనసు ఉందా నీకు? ప్రజల ముందు కవర్ చేయడం కాదు, దేవుని ఎదుట నీకు మారు మనసు ఉందా? ఎందుకు ప్రజల ముందు మనం నటించడం? ఎందుకు ప్రజల ముందు భక్తి పరులలో జీవించడం? ఎందుకని ప్రజలు ఏదో భక్తి చేస్తున్నట్టుగా కనబడడం? మారు మనసు లేకుండా నువ్వు దేవుని ఎదుట మారు మనసు చూపించాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి స్థలంలో గమనిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎటువంటి క్రియలు చేస్తున్నావు. దేవుడు 2 అంచెల ఖడ్గాన్ని తీసుకొస్తున్నాడు, రాజ్యం నిలబెట్టాడు. నువ్వు మారు మనసు చెందితే రాజ్యంలో తీసుకెళ్తాడు. అదే సంఘంలో చేర్చుకుంటాడే. ఒకవేళ సంఘంలో నువ్వు చేర్చబడలేకపోతే ఆ రాజ్యాన్ని వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన సంఘాన్ని తీసుకెళ్తాడు. సోలో లేదు ఇక్కడ, ఆయన సంఘాన్ని తీసుకెళ్తాడు.
చూడండి, అద్భుతమైన మాట రాశాడు ఆయన. మీరు మారు మనసు చెందండి. మార్క్స్ సువార్తలో 1వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నాం కదా. మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని, మారు మనసు చెందాలి, విశ్వాసం ఉంచాలి, ముందుకెళ్ళిపోదాం త్వరగా. ఏమంటున్నాడు? దేవుని సువార్త ప్రకటించు. గలిలయకు వచ్చిన ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు. మారు మనసు చెందండి, దేవుని రాజ్యం సమీపించింది, ఇదిగో దేవుని నమ్మండి అని ఏం ప్రకటిస్తున్నాడంట? దేవుని సువార్త ప్రకటించి చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఉందో తెలిసినాక మీకు. ఇది ఎవరి సువార్త చెప్పండి? దేవుని సువార్త. దేవుడే పంపించిన సువార్త, దేవుని కోసమే సువార్త. యేసుక్రీస్తు ప్రభువు గురించి కాదు. అలానే ఇదేంటి? అవును, యేసుక్రీస్తు వారి గురించే, ఒకవైపు ఆయన గురించే, కానీ ఆయన అంటున్నాడు దేవుని గురించి సువార్త, దేవుడు పంపించిన సువార్త. ఆ సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు దేనికోసం అయితే ఈ లోకానికి తన కుమారుని పంపించవలసి వచ్చిందో, దేవుడు తన ప్రజల కోసం ఎటువంటి త్యాగాన్ని చేయడానికి ఆయన తన ప్రణాళికలు సిద్ధపరిచాడు. ఆ దేవుని కోసం ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అందుకే మనం ఎక్కడ ఏం ప్రకటించినా సరే దేవుని సువార్త ప్రకటించాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఇదిగో ప్రజలు తగినట్టుగా ప్రకటించాలి, లేదా ప్రజలకు ఏం కావాలో ప్రకటించాలి. అది కాదు. కొంతమంది తరాన్ని బట్టి మనం ఎలా చేయాలి, తరాలు మారిపోతున్నాయి, అప్పుడు అలా చేసేయాలి. కానీ ఇప్పుడు ఈ తరం వచ్చేసింది, 21st జనరేషన్ వచ్చేసింది, ఏ జనరేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకొకలా చెప్పాలి. మంచి ఇప్పుడు టీవీలు వేసేయాలి, మనం ఇప్పుడు బొమ్మలు చూపించాలి, లేకపోతే ఇంకోటి ఏదో తయారు చేసి ఈ రీతిగా మనం ప్రకటించాలి. ఇలా చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. లేదు, ఆ రోజు యోహాను ప్రకటించింది ఒకే సువార్త, దేవుని సువార్త. ఎవరి సువార్త? ఇంకేమీ లేదు. ఇంకెవరు మధ్యలో వచ్చి ఇంకేం క్రియేట్ చేయడానికి వీల్లేదు. ఒకే ఒక సువార్త ఆ రోజు పట్టుకున్నారు, దేవుని సువార్త. తర్వాత యేసుక్రీస్తు వారు లోకమంతటిని తిరిగి, అక్కడ ప్రదేశం అంతటిని తిరిగి ప్రకటించి ఏ సువార్త? దేవుని సువార్త. తర్వాత శిష్యులు వచ్చారు. ఆ శిష్యులు ఏం ప్రకటించారు? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి సార్. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం తీసి చూడండి. ప్రజలందరూ ఒకటే మాట పట్టుకున్నారు. వాళ్ళు 1వ వచనం 2వ వచనం చదువుతారు. అక్కడ రాయబడింది ఏంటంట? దేవుని సువార్త. ఎవరి సువార్త? దేవుని సువార్త. ఎంత భాగ్యం చూడండి. సర్వశక్తిమంతుడైన దేవుడి, లోకానికి అతీతుడైన దేవుడు, ఆ దేవుని యొక్క మాటలు ఆయన సువార్తను ప్రకటించడం ఎంత గొప్ప ధన్యతో. ఎన్నిక లేని వాడికి ఇచ్చాడండి ఆ భాగ్యం, దేవుని సువార్తను ప్రకటించిన భాగ్యం. అదే రోమిలకు రాసిన పత్రిక 16 వచనంలో మీరు చదువుతూ అక్కడ కూడా రాయబడింది. చదవండి, ఏముంది? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూనికి ఎవరి శక్తి అది? దేవుని శక్తి. దేవుడే తన సువార్తను ప్రకటించడానికి దేవుడే తన శక్తిని ఇస్తున్నాడు. దేవుడే అంతరం చేస్తున్నాడు. ప్రతిదీ తానే జరిగిస్తూ ఉన్నాడు. ఆయనే జరిగిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పరిచర్యలోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు తన పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు, బాప్తిసం తీసుకొని అరణ్యంలో తను శోధించబడి పరిచర్యకి వస్తున్నప్పుడు తానే వెళ్ళాడు. రాయబడిన 16వ వచనంలో, మార్కు సువార్త 15:16 వచనం, ఆయన గలిలయకు వచ్చాడు. గలిలయకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన 16వ వచనంలో, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రయు సముద్రంలో వలవేయుట. గలిలయ గురించి మాట్లాడాలంటే గలిలయ అత్యద్భుతమైన ప్రదేశం. ఈ యొక్క వ్యాపారం, చేపల వ్యాపారం చేయడానికి మనకి ఎలాగైతే ఉందో అక్కడ కూడా అంతే. ఎంత గొప్ప స్థలం గలిలయ ప్రాంతం, మంచి వ్యాపారం జరుగుతున్న ప్రాంతం. మనం అనుకుంటే అక్కడ ఆంధ్రయ, ఈ యొక్క సీమోను, పేతురు, వీళ్ళు ఏదో పేదవారిని దేవుడు తీసుకెళ్ళి, లేకపోతే వారు ఎందుకు పనికిరాని వారు,
ఎందుకు పనికిరాని వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకోవడం అనుకుంటాం, కాదండి. ఆ గలిలయ ప్రాంతంలో దాదాపుగా ఒక 16-19 హార్బర్లే ఉన్నాయంట. ఎంతో విస్తారమైన వ్యాపారం జరుగుతుంది. మనం ఇంత మాట్లాడుకున్నాం, వాడు పనివారు కూడా ఉన్నారంట వాళ్ళకి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి దొరికే ఒకే ఒక్క మాంసం ఏంటంటే చేప మాంసం మాత్రమే. ఆ ప్రదేశాలన్నిటికీ ఎక్కడైనా సరే అన్నిటికీ సరఫరా చేయాలంటే పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది. అక్కడ పనివారు ఉన్నారు, వాళ్ళకి మంచి బిజినెస్ జరుగుతూ ఉంది. అటువంటి వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? దేవుడి దగ్గర. ఇక్కడ ఎంత ఆశ్చర్యం చూడండి. యేసుకి మనం ఎక్కడైనా పరిచయం చేయడం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎవరైనా పరిచయం చేయాలన్నా, ఎవరైనా దేవుని సేవ చేయాలన్నా మొదటి చేయాల్సింది తెలుసా? మనస్సు సరి చేసుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అది మొదట చేయాల్సిన పని. అందుకే ఆయన బాప్తీసం దగ్గరికి వెళ్ళి మనం చూపిస్తున్నాడు. ఆయన మనస్సు మార్చుకోవాలని చూపిస్తున్నాడు, పరిచయం రావాలంటే. తర్వాత ఏం చేయాలి సార్? సాతాను జయించాలి, సాతాను క్రియలు జయించాలి. తర్వాత ఏం చేయాలి? పాపుల దగ్గర రావాలి. అది పరిచయ క్రమం. నీ లోపల నీ పాపాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. తర్వాత ఇదిగో లోకంలో ఉన్న పాపను జయించడానికి రావాలి ముందుకి. ఆయన పాపుల దగ్గరికి వచ్చాడు, పాపులతో కలిసి సహవాసం చేయడానికి వచ్చాడు. నేను అనుకుంటాను, యేసుక్రీస్తు గల ఒక సంఘాన్ని పెడితే, ఒక రాజ్యాన్ని పెడితే, సంఘాన్ని నియమించాలనుకుంటే అన్ని దేవదూతలు పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది. దేవదూతలు భూమి మీద రావంటారా? వచ్చినాయి, వచ్చి సేవ చేసాను ముందర చదువుకున్నాం పైన. ఆయనకు వచ్చి పరిచయం చేసినాయి అంట. ఎందుకంటే ప్రభు ఒకరి గురించి వాడు పడట్లేదు, ఒకడంటే ఒకరికి ఇష్టం లేదు, ఎవరు చూసింది ఇలాంటి వాడు వారు లేకపోతే అలాంటి అదామే అని ఏదో ఆలోచనే ప్రజలకు. మరి చిన్నవారు లేకపోతే అలాంటి వారు ఇలాంటి వారు సరిగ్గా ఉండరు, లేకపోతే వారు అలా జీవిస్తారు, లేకపోతే ఏదో ఒక సమస్య ఏదో ఒక వస్తూ ఉంటుంది. ఒక మంచి సంపూర్ణమైన ఒక పర్ఫెక్ట్ చర్చ్ లేకపోతే ఒక మంచి సంఘం, ఒక సరైన సంఘం, పరిపూర్ణ సంఘం దేవుడు కట్టాలనుకుంటే ఎవరు పెట్టచ్చు? దేవదూతలు అన్ని దింపేసి ఒక అద్భుతమైన సంఘాన్ని కట్టేస్తారు. ఏ ఒక్క దేవదూత కూడా పాపం జోలికి వెళ్ళదు, ఏ ఒక్క దేవదూత కూడా దేవుని మాట వినకుండా మానదు. ఏ ఒక్క దేవదూత కూడా ఆయన స్తుతించుట మానదు. అప్పుడు చూడండి సంఘం ఎంత అద్భుతంగా ఉంటుందా. కానీ ఆయన దేవదూతలు పెట్టలేదు. ఆయన సంఘంలో ఆయన దేవదూతలు పెట్టుకోలేదు. ఆయన సంఘంలో ఎల్లప్పుడూ కూడా పాపం వైపు వెళ్ళిపోయే, ఎల్లప్పుడూ కూడా లోకాన్ని చూస్తూ దేవుని మాటను ధిక్కరిస్తున్న ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆయనతో పాటు నివసించాలని, వాళ్ళతో పాటు సహవాసం చేయాలని యేసుక్రీస్తు కోరుకున్నారు. ఈరోజు మనం కూడా నీ పక్కన ఉన్న సహోదరుని వాళ్ళు ప్రేమించి, వాళ్ళు గౌరవించి, వాళ్ళు పరిచయం చేసి, వారితో పాటు కూడా సహవాసం చేసి సంఘంగా కలిసి జీవించడం మనకి చేత కాకపోతే దేవుడు కూడా నేను ఏమాత్రం కూడా అంగీకరించలేను. ఎందుకంటే ఆయనే అంగీకరించాడు, నువ్వు అంగీకరించడానికి నీకు ఏమాత్రం కూడా కారణం లేదు. మనం నచ్చకపోయినా, మన ప్రేమ ఉన్నా ప్రేమ లేకపోయినా ప్రతి ఒక్కరికి మనం మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. సంఘంలో ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన ముందుకెళ్ళి మనం పిలుస్తున్నాడు. అదే యేసుక్రీస్తు అద్భుతమైన పరిచర్య. ఏ ఒక్కరు కూడా అలా చేయరండి. వాళ్ళందరూ బోధకుడా అని పిలిచారు. ఎందుకంటే బోధకుడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళని రబ్బాయి అని పిలిచేవారు, లేకపోతే తెలుగులో రబ్బీ, బోధకుడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధకుడా. ఆ టైంలో బోధకుల దగ్గరికి శిష్యులు వెళ్ళేవారు. గురువు గారిని అంటారు. ఇంకా చెప్పాలంటే ఆ దగ్గరికి వెళ్ళి శిష్యులు ఏం చేశారు? గురువు గారు మాకు నేర్పించండి పాఠాలు. అప్పుడు గురువు గారు కొన్ని పరీక్షలు పెడతాడు. అరే నువ్వు ఎక్కడికి పని చేయాలంటే నువ్వు చేయాలని కొన్ని పరీక్షలు పెడతాడు. అలా సరిగ్గా చేసిన కొంతమంది తీసేస్తారు, కొంతమంది చేయించుకుంటారు. అది గురువు గారు చేసే పని. ఏ శిష్యుడైనా సరే గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఏ గురువు గారు శిష్యుడి దగ్గరికి వెళ్తాడా? ఏ గురువు గారు వెళ్తాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఈ పరిచర్యలో తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయనే వెళ్ళాడు. అది రెండో ప్రత్యేకత. ఆయన పాపం ఎంచుకోవడమే కాదు ఆయన మొదటి ప్రత్యేకత. రెండో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు రాలేదు ఆయన దగ్గరికి, ఆయనే వెళ్ళాడు. ఎంత గొప్ప పరిచయం చూడండి.
ఎంత ప్రేమ చూడండి ఆయనకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన మన కోసం, ఆయన దిగి వచ్చాడు ఆయన. ఇటువంటి గురువు, ఇటువంటి బోధకుడు మనకేనాడు కూడా ఎక్కడ కూడా కనిపించడు చరిత్రలో. అందుకే ఇది చరిత్రాత్మక క్షణం, అత్యద్భుతమైన సంఘటన, తరుణం. ఆయన వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరున్నారు అక్కడ? సీమోను, ఆంద్రియా. సీమోను పేతురు, ఆంద్రియా ఉన్నాడు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు రాయబడింది అక్కడ? సముద్రంలో వల వేయటం చూశారు. వాళ్ళు జాలర్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, యేసు అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదను అని వారితో చెప్పాను. ఈ భూమి మీద రెండు క్రైస్తవులు, ఈ భూమి మీద రెండు మనకి పూజించాలనుకుంటే 2 జాతులు మనుషులు ఉంటారు క్రైస్తవుల్లో. ఒకటి ఏంటో తెలుసా? తమకు తాము క్రైస్తవులుగా చెప్పుకున్నవారు, మరొక వారు యేసు వీరు క్రైస్తవులు అని చెప్పుకున్నవారు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు అంటే, ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు యేసు క్రీస్తు వారు స్వయాన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు నా శిష్యుడిగా ఉండాలి రా అని పిలిచినాడు. ఈరోజు ఏ లిస్టులో ఉన్న ఆలోచించాలి. ఈ లోకంలో క్రైస్తవుని ఎంతమందిగానే చెప్పుకోవచ్చు, కానీ యేసుక్రీస్తు నువ్వు నా కుమారుడు అని చెప్పుకోకపోతే, నువ్వు నా కుమార్తె అని చెప్పుకోకపోతే నీ క్రైస్తత్వానికి విలువ లేదు, ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకుంటాడు తన పిల్లలు. నేను ఏర్పరచుకున్నాను అన్నాడు ఆయన. జగతి పునాది వేయక ముందే ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాను మిమ్మల్ని అంటున్నాడు. ఈరోజు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఈరోజు నేను క్రైస్తవుని నేను అనేసుకుంటున్నాను, లేకపోతే నా దేవుడు నన్ను పిలుచుకుంటాడు. ఆ పిలుపు ఎంత అద్భుతమైన పిలుపు. నువ్వు పుట్టక ముందే ఆ పిలుపు నీకు వచ్చింది, ఆ ఇన్విటేషన్ వచ్చింది నీకు, ఆ సువార్త నీకు అందించబడింది. ప్రతి ఒక్కరికి మంచి సువార్తే. అది నువ్వు పట్టుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. వారు పిలువగానే వాళ్ళు ఏం చేశారంటే చూడండి, వాళ్ళు ఏం చేశారు? నా వెంబడి రండి, నేను మనుషుల పట్టు జాగ్రత్తగా వారితో చెప్పాను. వెంటనే వారు తమ వెల్లులు విడిచి ఆయనని వెంబడించిన వచ్చేసారు. వెంటనే వచ్చేసారు. వెళ్ళాక తర్వాత చూడండి, ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయ్య కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచెను. వారి దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండరి. వెంటనే ఆయన వారి పిలువగా వారు తమ తండ్రి జబదయ్య దోణిలో జీతగాండ్రి యొక్క విడిచిపెట్టేసి ఆయనని వెంబడించారు. జీతగాళ్ళు ఉన్నారంట, పనివారు ఉన్నారంట. ఈ జబదయ్య కుమారులు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ మేము వెళ్ళిపోతున్నాం ఇంకా. అప్పుడు ఆ తండ్రి ఏమనుకున్నాడు చెప్పండి? తండ్రి మేట ఆడట్లేదు, వెళ్ళిపోతున్నాం, నువ్వు చూసుకో, నువ్వు ఈ పనులు చూసుకో, ఇంక మాకు పని లేదు అని చెప్పేసి వెళ్ళిపో. తండ్రి ఎలా అనుకుంటాడు? వీళ్ళందరికీ యేసుక్రీస్తు తెలుసా తెలియదంట? తెలుసు వాళ్ళకి. వారు ముందే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన వాళ్ళే, యోహాను దగ్గర యేసుక్రీస్తుని చూసిన వాళ్ళే, దేవుని మాటలు విన్న వాళ్ళే, ఆయన బోధకుడు అని మంచి దేవుని కుమారుడని ఎరిగిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఆయన రాగానే ఒక్కొక్క మాట ఉన్నాడు, నా దగ్గర రండి, నా దగ్గర రండి. అదే మాట ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్న దేవుడు. ఆయన వారం మోసిన సమస్యలరా నా దగ్గర రండి. ఆయన పిలుపు మారలేదు. ఎన్ని సంవత్సరాలు ఆయన, ఎన్ని ఏళ్ళు గడిచిన, ఎన్ని తరాలు గడిచిన, ఆయన పిలుపు మాత్రం మారలేదు. ఒకే పిలుపు, రండి నా దగ్గరకు అన్నాడు. ఆ రోజు శిష్యులు పిలిచినట్టే వారు ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా వారు వలలు విడిచిపెట్టారు, తమ పని విడిచిపెట్టారు, ఆయన వెంబడించిన వచ్చారు. ఈరోజు నా ఏదో నీ ఉద్యోగం విడిచిపెట్టి రమ్మని కాదు, నీ మనసు మార్చుకుని రమ్మని, నీ హృదయాన్ని మార్చుకుని రమ్మని. ఏ సంఖ్యలు అయితే దేవుని దగ్గర రాకుండా నేను బంధిస్తున్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టి రమ్మని. ఆ సంఖ్యలు విడిచిపెట్టే. ఎందుకంటే నువ్వు చెప్పుకోవచ్చు నేను క్రైస్తవుని, కానీ దేవుడు దృష్టిలో నువ్వు క్రైస్తవుడు కాకపోవచ్చు. ఆయన ఏర్పరచుకోవాలి, ఆయన పిలుచుకోవాలి. అది ఎంతో కష్టమైన పని ఆయన వెంబడించడం అంటే. అందుకే ఆయన మాట్లాడుతుంటున్నాడు. యోహాను సువార్త 15:16 యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు. చూడండి,
మీరు నన్ను మీరేం చేయాలంట? మీరు నన్ను కాదు ఏర్పరచుకుంది. ఏదో మీరు వచ్చేసి నేను ప్రభు దేవుడు అని ఏదో మనం ఏదో ఆయనకి ఏం చేసేస్తాం అనుకున్నాం. లేదు, ఆయనకి మనం ఉద్ధరించేది ఏది లేదు. మనం ఆయన మనం ఉద్ధరిస్తున్నాడు. ఆయన మనకి ఏదో మనం దయచేసి ఏదో అనుకోవట్లేదు. ఆయన కోరుకునే ద్వారా నీ మనసు కోరుకుంటున్నాడు ఆయన, కానీ అది మనం లేకపోతున్నాం. ఆయన ఏమడిగాడు? కనీసం మొక్కకు దొరికే ఉచితమైన పూలు కూడా ఏమో నేను ఫ్రీ. కానీ మనం ఆయనకి హృదయాన్ని లేకపోతే, హృదయాన్ని కూడా ఈజీ, తనాన్ని కూడా ఈజీగా, హృదయాన్ని కూడా ఈజీ, ధనాన్ని కూడా ఈజీగా. సందర్భం బట్టి మాట్లాడండి. ఏది ఇవ్వడం? ఈరోజు ధనం కోసం ఎన్నో పనులు చేస్తాం. ధనం కోసం జీవితాన్ని అమ్మేసుకుంటున్న, శరీరాన్ని అమ్మేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ధనం కోసం తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ధనం కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ధనం కోసం అంతలా చేస్తున్నప్పుడు హృదయాన్ని కూడా విజయ, ధనాన్ని కూడా విజయ. చెప్పండి సమాధానం. ఇదే చాలా కష్టంగా ఉంది సమాధానం. మీరు ఆలోచించుకుంటారు. కానీ దేవుని హృదయాన్ని కోరుకోండి. ఇదిగో మీరు నన్ను ఏర్పరచుకోండి. చదవండి, మీరు నా పేరున తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. హృదయం కష్టం అండి, హృదయం కష్టం. జీవితంలో మనం ఏ పనులను చేయొచ్చు, కానీ హృదయం ఆనందాన్ని కోరుకోదు. హృదయం ఆనందించలేదు, హృదయం సంతోషించలేదు. ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటుంది, ఇబ్బంది పడుతూనే ఉంటుంది. దేవుడు ఆ హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. అది ధనంతో కొనలే. అది ప్రభు దగ్గరికి వచ్చి లోపడి, అయ్యా నా హృదయాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నమ్మిక కలిగి చేయండి ప్రభు అని ఆయన దగ్గర మనం ప్రాధాన్యపడితేనే ఆ హృదయం మనకు వస్తుంది. ఆ హృదయాన్ని దేవుడు ఇస్తాడు. ఇదిగో నేను నన్ను పిలుచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు కనీసం నా దగ్గర వచ్చారంటే కారణం ఏంటి తెలుసా? అది నేను ఇచ్చిన మనసే మీకు. ఈరోజు మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా? ఈరోజు నా దగ్గర రావాలనుకుంటున్నారా? అయితే శిష్యులతో అంటున్నాడు, మీరు చేయాల్సిన పని ఏంటంటే మార్కు సువార్త 8:34 ఆయన తన శిష్యులతో అంటున్నాడు, మీరు నన్ను వెంబడించాలనుకుంటే చూడండి, మార్కు సువార్త 8:34 అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఈరోజు సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఆయన రండి ఆయన పిలుపుని మీకు ఇచ్చాడు, సిలువను ఎత్తుకొని వెంబడించు. నేను ఉపేక్షించుకో. నీ జీవితాన్ని నీ చేతుల్లోంచి నువ్వు తీసేసుకొని ఆయన చేతుల్లో పెట్టడమే ఉపేక్షించుకోవడం. నీ జీవిత అధికారాన్ని ఇంకా నా ఇష్టం కాదు అని తీసివేసి నీ చిత్తాన్ని చేస్తాను ఆయన చేతుల్లో పెట్టడమే నీ జీవితాన్ని ఉపేక్షించుకోవడం. ఈరోజు అటువంటి నిర్ణయం నీ జీవితంలో లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా అనిపించుకో, క్రైస్తవుడిగా అనిపించుకో. వారి దగ్గరికి వచ్చి వారు పిలిచారు, రండి నా దగ్గర రండి అనే పాపులు పిలిచాడు. వారిని చేర్చుకున్నాడు. మనం ముందుకు వెళ్ళి చూస్తాం, ఆయన 12 మంది శిష్యుల దగ్గర 12 మందిని అపోస్తులుగా చేశాడు. ఆయన వారి చేత సంఘాలు కట్టించాడు. పేతురుతో అంటున్నాడు, పేతురు ఇదిగో నిన్ను మీ బండ పైన సంఘాన్ని కడతాం. ఆ బండ క్రీస్తే, దాని మీద నేను సంఘాన్ని కడతాం. ఆ రోజు ఆయన సంఘాన్ని నియమించాడు. ఆయన సంఘాన్ని నియమించి సంఘంలో చేర్చబడడానికి వెళ్ళండి, శిష్యులు తయారు చేయండి అని గొప్ప పని అప్పగించారు. ఆ రోజు యోహానుకు అప్పగించిన పని యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు తీసుకున్న పని తన శిష్యులకి అపోస్తలుగా అప్పగించాడు. అపోస్తలుగా అప్పగించి అపోస్తలుతో అంటాడు, వెళ్ళండి, ఇదిగో ప్రపంచం అంతా తిరగండి, నలుదిక్కులకి వెళ్ళండి. ఏ పని అయితే ఆ రోజు తీసుకున్నారో ఆ పని ఇదిగో మీ శిష్యులకు అప్పగించండి, కింద ఉన్న వారికి అప్పగించండి, తయారు చేయండి వారి శిష్యులుగా.
సంఘాన్ని తయారు చేయండి, సంఘాన్ని కట్టండి. ఎందుకంటే నేను వచ్చి ఒక్కడిని తీసుకువెళ్ళను, నాకెవరితో పని లేదు, నేను దేవుడు అంటే నాకు ఇష్టం, ఆయనతో భక్తి చేసుకుంటాను, నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటాను వెళ్ళను. సంఘంతో నీ సహవాసం లేకపోతే, సంఘంతో ఏకమై లేకపోతే నువ్వు అక్కడే మిగిలిపోతావు. ఎందుకంటే ఆయన వచ్చి సంఘాన్ని, వధువు సంఘాన్ని తీసుకువెళ్తాడు. ఆయన ఒకేసారి సంఘాన్ని తీసుకువెళ్తాడు, సార్వత్రిక సంఘంగా తీసుకువెళ్తాడు. ఆయన నువ్వు ఒంటరిగా ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకుంటే తీసుకెళ్ళి సంఘంతో సహవాసం ఉండాలి. ఎందుకంటే నీకు నచ్చకపోయినా ఈ యొక్క లోపాలతో ఉన్న ఈ యొక్క ఐక్యతను మనం గుర్తించి మనం జాగ్రత్తగా నెమ్మదితో ఎదగాలి. ఎందుకంటే సాతాను మొదట ఐక్యతను విడదీయడానికి ప్రయత్నం చేస్తాడు. మొదట కుటుంబంలో ఐక్యతను విడదీశాడు, ఆదాము అవ్వల మధ్య ఐక్యతని. తర్వాత సంఘంలో ఐక్యతను విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ కోల్పోతున్నారు, అక్కడ కోల్పోతున్నారు. ఎక్కడ సంఘంలో ఐక్యత కోల్పోతున్నారు, సంఘాన్ని విడిచిపెట్టడానికి ఎంతో ఈజీగా ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబంలో ఐక్యతను కూడా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఆదాము గురించి చెప్పిన మాట ఏంటి తెలుసా? నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. అది పాపం చేయకముందే చెప్పాడు. పాపం చేశాక కూడా చెప్పే మాట అదే, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. మీకు విషయం తెలుసా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇంత దేవుడు ఎవరు తీసుకొచ్చాడు? అవ్వని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆదాము తప్పు చేయడానికి కారణం ఎవరు అంటారు? అవేనా? అవమే తోసేయండి. ఇంకా దేవుడు ఆదాము కూడా ఏమి ఇచ్చాడు? బ్రెయిన్ ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు. మరి ఆదాము బుద్ధి అయిపోయింది. ఇక్కడ దేవుడు ఐక్యత కోరుకుంటున్నాడు. ఐక్యత దేవునితో ఉన్నంత వరకు ఐక్యత. సంఘమైనా సరే దేవునితో ఐక్యత ఉంటేనే నీ పక్కన సహోదరుడితో ఐక్యత ఉంటుంది. ఆ దేవుని విడిచిపెట్టేస్తే ఏమాత్రం కూడా ఐక్యత ఉంటుంది. కుటుంబం కూడా అంతే. నీ భర్తనైనా నీ యొక్క భార్యను ప్రేమించాలంటే ఆ దేవునితో ఐక్యత లేకపోతే ఏనాడు ఎత్తగాలని చూడలే. అందుకే ఈ లోకలు ఏ కుటుంబాన్ని నిలబెట్టి వీళ్ళు మాదిరిగా ఉండాలని పెట్టుకో, అటువంటి కుటుంబం నీకు ఎక్కడి మీదుగా కనబడదు. దేవుని ప్రేమించి దేవుడు అంటే భక్తిగా కుటుంబంలో కనబడదు. అటువంటి కుటుంబాల దగ్గర మనం, అటువంటి సరైన కుటుంబం మనం ఎంచుకోవాలి. అటువంటి సంఘం మధ్య మనం ఉండాలి. సరైన వాళ్ళని ఎంచుకోవాలి. వాళ్ళతో ఉండే భయభక్తులు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర, దేవునితో సహవాసం గడిపే వాళ్ళ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే చూడు, మాట చెప్పి ముగించేస్తాను. పౌలు కూడా తను ఆ పని పరిచయం జరిగిస్తూ తన తర్వాత తరానికి తిమోతికి చెప్తున్న మాటలు చెప్పి ముగిస్తాను. 2 తిమోతి 2:1 చదువుతారా? కుమారుడా, నా కుమారుడు అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా పౌలు కొడుకు కాదు, సొంత కొడుకు కాదు, కానీ ఆ బంధం క్రీస్తులో పౌలుకి తిమోతికి ఉన్న బంధం. అది క్రీస్తుతో ముడిపడితే ఆ సంఘానికి వచ్చే బంధం అలాంటిది. సహోదరులు సహోదరి లాంటి బంధం. అటువంటి బంధంతో పిలుస్తున్నాడు. నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఇదే ఈ బోధించే వారికి, లేకపోతే ఈ మాటలు చెప్పేవారికి నువ్వు ఈ యొక్క బోధ అందించాలి. వాళ్ళని ఏర్పాటు చేసుకో, శిష్యుని చేసుకో. ఈరోజు నువ్వు బోధించలేకపోతుంటే, దేవుని మాటలు చెప్పలేకపోతే సంఘంలో నువ్వు సభ్యుడు కాదు. ఎందుకంటే సంఘం దేవుని స్వారూప్యాన్ని ప్రతిబింబ చేస్తుంది. ఈరోజు దేవుని సువార్త ప్రకటించిన నోరు సంఘంలో ఒకటి కాదు. దేవుని మాటలు చెప్పలేని నోరు ఏమాత్రం ఒకటి కాదు. ఎందుకంటే ఈరోజు సంఘం మండుతున్నదంటే ఒకే ఒక కారణం ఏంటంటే అది దేవుని యొక్క ప్రతిబింబం, అంటే దేవుని యొక్క స్వారూప్యాన్ని దేవుని మాటలు తెలియజేయడం వల్లే ఈ రోజు కూడా సంఘం వేల సంవత్సరాల నుంచి నిలబడిందంటే కారణం అది దేవుని మాట మాత్రమే. ఆ మాటే నీ జీవితంలో మోగపోతే, ఆ మాటే నీ బ్రతుకులు లేకపోతే నువ్వేమాత్రం కూడా చేర్చబడలేదు. సంఘంలో ఆయన రాజ్యంలో చేర్చబడలేదు. ఈరోజు ఆ దేవుని రాజ్యం ఆ రోజు సమీపించింది. ఈరోజు మనం వచ్చిన దేవుని రాజ్యం ఉంది.
ఈరోజు అక్కడ చేర్చబడాలని నమ్మి మార్పు చెందే దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం.